డార్లింగ్ ఈసా సినిమా నిజంగా భయపెడుతుందా? ఇందులో జంప్ స్కేర్స్ ఎలా ఉన్నాయి? బలహీన హృదయం ఉన్నవారు చూడొద్దు అని ప్రమోట్ చేశారు కదా, అంత రేంజ్ హర్రర్ సినిమాలో ఉందా? ఈ సినిమా కేవలం భయపెట్టడమేనా, లేక ఇందులో ఏదైనా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా ఉందా? పిల్లలతో కలిసి ఈ సినిమా చూడొచ్చా, లేక ఇది ప్యూర్ హర్రర్ సినిమానా అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. డార్లింగ్ త్రిగుల్, హబ్బే పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజు వీరి నలుగురు ప్రాణ స్నేహితులు. వీరు దెయ్యాలు ఆత్మలు లేవని నమ్ముతూ సమాజంలో బాబాల పేర్లతో మోసం చేసే వారి గుట్టు రొట్టు చేస్తుంటారు డార్లింగ్. ఈ క్రమంలో డాక్టర్ ఆదిదేవ్ అంటే పృథ్వీరాజ్ అనే వ్యక్తి విసిరిన సవాల్ను స్వీకరించి ఒక పాడుబడ్డ బంగ్లాలో 3 రాత్రులు గడపడానికి అయితే వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన భయంకరమైన పరిస్థితులు ఏంటి, పుణ్యవతి అనే ఆత్మకు వీరికి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ డార్లింగ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆత్మల గురించి చెప్పిన పాయింట్ కూడా ఆకట్టుకుంటుంది. ఆర్ఆర్ ద్రోవన్ అందించిన బీజం కొన్ని హర్రర్ సీన్స్ లో భయాన్ని అయితే కలిగిస్తుంది డార్లింగ్. హెబ్బా పటేల్, త్రిగుల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. పృథ్వీరాజ్ మరియు మయం మధు నటన కూడా బాగుంది డార్లింగ్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ హర్రర్ ఎలిమెంట్స్ పర్లేదు అనిపిస్తాయి డార్లింగ్. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే, పాత బంగ్లా దెయ్యం పగ తీర్చుకోవడం వంటివి మనం ఇప్పటికీ చాలా సినిమాల్లో చూసినవే డార్లింగ్. కథలో కొత్తదనం తక్కువ. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్లు సాగదీస్తున్నట్లు కూడా అనిపిస్తాయి డార్లింగ్. ప్రమోషన్స్ లో బలహీన హృదయం ఉన్నవారు చూడొద్దని చెప్పినంత భయం ఈ సినిమాలో అయితే కనిపించదు డార్లింగ్. గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ అంత న్యాయంగా అయితే లేవు. హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలకి పరిమితం కాకుండా ఈ సినిమాలో కాస్త సీరియస్ రోల్ లో కూడా కనిపించింది డార్లింగ్. తన నటనతో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ను బాగా పండించింది. హీరోగా త్రిగుల్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో లీడర్ గా అతని నటన కూడా బాగుంది డార్లింగ్. శ్రీ హనుమంతు, అఖిల్ రాజు వీరిద్దరూ తమ పరిమితి మేర నటించారు. కొన్ని సీన్స్ లో వీరి మధ్య కామెడీ పర్లేదు అనిపిస్తుంది డార్లింగ్. హర్రర్ సినిమాలకు లైటింగ్ చాలా ముఖ్యం. చీకటి గదులు తక్కువ వెలుతురులో షార్ట్స్ తీయడం ద్వారా భయాన్ని కలిగించే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని ఫ్రేమ్స్ కలర్ గ్రేడింగ్ బాగుంది డార్లింగ్. డైరెక్టర్ సుబ్బు వేదుల పాత కథని తీసుకున్న క్లైమాక్స్ లో ఒక చిన్న సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు డార్లింగ్. కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. హర్రర్ ఎఫెక్ట్స్ కోసం వాడిన సౌండ్ ఇంజనీరింగ్ బాగుంది డార్లింగ్. థియేటర్ లో డాల్బీ అట్మాస్ సిస్టమ్ లో చూస్తే ఆ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. సాధారణంగా హర్రర్ సినిమాలో లాజిక్ ఉండదు, కానీ ఇందులో సైన్స్ మరియు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ మధ్య ఒక చిన్న లింక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. సినిమా చివరిలో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ అస్సలు ఊహించిన విధంగా అయితే ఉంటుంది డార్లింగ్. అదే ఈ సినిమాకి అయితే ప్రాణం పోసింది. ఎందుకు ఎవరి కోసం ఈ సినిమా అంటే, మీరు రొటీన్ థ్రిల్లర్స్ చూసి బోర్ కొడితే వీకెండ్ లో సరదాగా టైం పాస్ కోసం చూడొచ్చు డార్లింగ్. సినిమాలో కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ మరియు బల్బులు ట్రిప్ అయ్యే సీన్స్ హర్రర్ ఎఫెక్ట్స్ కోసం అయితే వాడుకున్నారు డార్లింగ్. ఈ సినిమా ప్రధానంగా రేషనలిజం చుట్టూ తిరుగుతుంది. అంటే మంత్రాలు తంత్రాలని జనాలను భయపెట్టే వారిని ఎండగట్టే హీరో గ్యాంగ్ చివరికి సైన్స్ కూడా అందని కొన్ని శక్తులు ఉంటాయని ఎలా తెలుసుకున్నారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ డార్లింగ్. ఆత్మలకు మనుషుల మెదడులోని నరాలకు మధ్య ఉన్న సంబంధాన్ని క్లైమాక్స్ లో వివరించిన తీరు కొంత విభిన్నంగా ఉంటుంది డార్లింగ్. సినిమాలో చాలా తక్కువ బడ్జెట్ లో తీసినట్లయితే కనిపిస్తుంది. ఎక్కువ భాగం ఒకే బంగ్లాలో షూటింగ్ అయితే జరిగింది. ఆ పాత బంగ్లా సెట్టింగ్, అక్కడ ఉండే వస్తువులు భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అయితే సక్సెస్ అయ్యాయి డార్లింగ్. సినిమా రన్ టైం తక్కువ ఉన్నప్పటికీ మొదటి భాగంలో ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. కొన్ని సీన్లు పదే వస్తున్నట్లు కూడా అనిపిస్తాయి డార్లింగ్. పాత బంగ్లాలో ఎలక్ట్రికల్ ప్యానెల్, ఫ్యూజ్ బాక్సుల దగ్గర వచ్చే శబ్దాలు థ్రిల్ అయితే కలిగిస్తాయి. ఈ వారం పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం ఈసాకు కలిసి వచ్చే అవకాశం డార్లింగ్. మాస్ ఆడియన్స్ కు మరియు హర్రర్ ప్రియులకు ఈ సినిమా ఒక మోస్తరుగా నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇది ఒక వన్ టైం వాచింగ్ మూవీ డార్లింగ్. మొత్తంగా చెప్పాలంటే ఈసా ఒక సాదా సీదా హర్రర్ థ్రిల్లర్. క్లైమాక్స్ బాగున్న, కథనం పాత పద్ధతిలో ఉన్న మైనస్ డార్లింగ్. మీరు హర్రర్ సినిమాలను ఇష్టపడే వారైతే పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు. కేవలం భయం కోసం మాత్రమే వెళ్తే కొంత నిరాశ చెందే అవకాశం అయితే ఉంది డార్లింగ్. నా వంతు అయితే ఒక చిన్న సలహా డార్లింగ్, మీరు ఒకవేళ ఈ సినిమాకు వెళ్తుంటే థియేటర్ లో సౌండ్ క్వాలిటీ బాగున్న చోట మాత్రమే చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో భయం అంత సౌండ్ ఎఫెక్ట్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. రివ్యూ అయితే విన్నారు కదా డార్లింగ్స్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఆ లైక్ బటన్ నొక్కి మీ ప్రేమను అయితే చూపించండి డార్లింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి డార్లింగ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకైతే వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్.